ఈ ప్రపంచంలోని శివాలయాల్లో ఇప్పుడు చూసే ఈ శివాలయం చాలా విభిన్నమైంది. ఆ మాటకొస్తే అసలు శివరాత్రి రోజున ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతాయి. ఉపవాసాలు చేసి పూలు పండ్లతో పూజలు చేసి శంకరుడి కటాక్షం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం భక్తులు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. స్వామివారికి ఏకంగా చేపలతో నైవేద్యాలు సమర్పించడం విశేషం. శివుడు నిరాడంబరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, భోళాశంకరుడు, వరప్రదాత, అర్ధనారీశ్వరుడు, అభిషేక ప్రియుడు. మాఘమాసం అంటేనే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల. అందులోనూ మహాశివరాత్రిన నియమ నిష్ఠలతో భక్తులు దేవదేవుణ్ణి పూజిస్తారు. సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పళ్ళు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. కొన్ని చోట్ల దేవుళ్లకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. అలాంటి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలోని పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడికి చేపలేంటి, ఇలాంటి వింత ఆచారాలేంటి అనుకుంటున్నారా? భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని పెట్టినట్టు పురాణాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. చేపల కూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని భక్తులు పేర్కొంటున్నారు.